హలో సంచారీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఉన్నాం కాసర్గఢ్కి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బీకల్ ఫోర్ట్ రైల్వే స్టేషన్. ఇక్కడ నా మైక్ అయితే సరిగ్గా వర్క్ చేయట్లేదు, అందుకని చెప్పేసి డబ్బింగ్ చెప్తున్నాను. అలాగే మీకైతే రైల్వే స్టేషన్ బోర్డు చూపిస్తాను రండి. ఇది కాసర్గఢ్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇదిగోండి బీకల్ ఫోర్ట్ రైల్వే స్టేషన్ బోర్డు. మీకు ఈ బోర్డు చూపించడానికే నేను ఎంట్రన్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయేసి అక్కడి నుంచి 1.7 కిలోమీటర్స్ ఉంది బీకల్ ఫోర్ట్ అనేది. రైల్వే స్టేషన్ నుంచి 1.7 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత నేనైతే పోర్ట్కి రీచ్ అయ్యాను. నార్మల్గా ఈ ఫోర్ట్ని 8కి ఓపెన్ చేస్తారు, కానీ నేను ఇప్పుడు వచ్చే లోపల 7:30 అయింది. ఇక్కడ లోపల హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. దానికోసం 7:30కే టికెట్స్ కూడా ఓపెన్ చేస్తారు. టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది. ఈ 25 రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని నేనైతే లోపలికి వచ్చేసాను. అలాగే ఎదురుగా ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాను. లోపలికి రాగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ బోర్డు కూడా పెట్టింది. ఇక్కడ డూస్ ఆర్ డూ నాట్స్ ఒకసారి పాజ్ చేసుకొని చదువుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఈరోజు ఈ ఫోర్ట్కి ఫస్ట్ టికెట్ మనమే. లోపలికైతే వెళ్ళిపోదాం రండి. వెళ్తూ ఈ ఫోర్ట్ చరిత్ర కూడా మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా మాట్లాడుకుందాం రండి. కేరళకు ఫేమస్ స్పైసెస్, ఆ స్పైసెస్ని కాపాడుకోవడం కోసం, అలాగే వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం కేలడి నాయకాసు మిడ్ 17th సెంచరీలో ఈ ఫోర్ట్ని నిర్మించారు. అరేబియా సముద్రానికి ఆనుకొని ఉన్న ఈ ఫోర్ట్ని చూడడానికి నిజంగా చాలా బాగుంటుంది. మీరు కాసర్గఢ్కి వచ్చినప్పుడు 15 కిలోమీటర్సే, మీరు వచ్చి ఖచ్చితంగా చూడండి. ఇక్కడ గార్డెన్ చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. 40 ఎకరాల్లో ఉండే ఈ ఫోర్ట్ని ఇలా గార్డెన్తో చాలా బాగా మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలామంది రారు కదా, ఎవరో ఒకరో ఇద్దరో వస్తుంటారు నాలాంటి వాళ్ళు చరిత్రను తెలుసుకుందామని. కానీ నాకు ఇందాకటి నుంచి నెమలు సౌండ్ చేస్తున్నాయండి. ఇక్కడ 1, 2 కాదు, చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ కనపడట్లేదు, చూద్దాం కనపడతాయేమో. ఇప్పుడే నేను ఒక బావిని చూడడం జరిగింది. ఇది వాటర్ కోసం తవ్వారా లేకపోతే ఎవరినైనా బందీలుగా ఉంచడానికి తవ్వారో నాకు తెలియదు, కానీ చాలా లోతుంది. ఇప్పుడైతే మనం ఫోర్ట్కి మధ్యలో ఉన్నాం. అదిగోండి మళ్ళీ వినిపిస్తుంది చూడండి. ఆ సైడ్కి నడుచుకుంటా వెళ్దాం. మొత్తం 40 ఎకరాలు నడవడానికి ఆ సైడ్కే దారి ఉంది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి. ఇందాకటి నుంచి ఎక్కడబ్బా సౌండ్ అనుకుంటున్నా. అదిగోండి సుబ్రహ్మణ్యుడు వాహనం నడుచుకుంటూ వస్తుంది. వావ్, చాలా పెద్దది నెమలు కూడా, పురి కూడా విప్పగలదు. అదిగో ఆ సైడ్ నుంచి ఇంకోటి వినిపిస్తుంది. చాలా ఉన్నాయండి ఇక్కడ నెమళ్ళు. ఇది చూడు, అసలు భయమే లేదు దీనికి. పరిగెత్తుంది. ఈ ఫోర్ట్ స్పెషల్ ఏంటో తెలుసా? ఇలా 40 ఏకర్స్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి చాలా వ్యూస్ కనిపిస్తాయి. అందులో అరేబియా సముద్రం వ్యూ కూడా ఉంటుంది. చూపిస్తా పదండి. అదిగో చూడండి, అరుస్తున్నాయి కదా, అవి పట్టించుకోవద్దు, నేను చెప్పేది మాత్రం పట్టించుకోండి. ఇంకా ఇక్కడ నేను కేవలం నెమల్లే కాదు, ఉడుమునో ముంగీస్నో అంటే రెండిట్లో ఏదో నాకు క్లారిటీగా తెలియదు, రెండిట్లో ఒకదాన్ని అయితే చూసా. సరే, ఈ ఫోర్ట్ మీద నుంచి సముద్రం వ్యూ చూసే ముందు ఓవరాల్గా ఈ గార్డెన్ వ్యూ అయితే చూసేద్దాం ఒకసారి. నాకైతే ఈరోజు ఫుల్ అడ్వెంచర్ మారిపోయింది. క్లైమేట్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. నేను ఒక్కనే ఇక్కడ, ఒక్క పెట్ట కాదులే, పక్షులు జంతువులు అయితే ఉన్నాయి, మనిషిని అయితే నేను ఒక్కడనే ఉన్నా ఇక్కడ. ఈ గ్రాస్ మొత్తం తింటా, వాటికైతే హ్యాపీగా ఉన్నాయి వర్షంలో ఆడుకుంటూ. కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు రియల్ విజువల్ ట్రీట్ మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఫోర్ట్ మీద నుంచి సముద్రం వ్యూ మామూలుగా లేదు. ఫోర్ట్ మీద నుంచి బీచ్ వ్యూ చాలా బాగుంది కదా. ఆ సైడ్ ఉన్నాయి కదా మొత్తం బీచెస్సే. అంటే కాసర్గఢ్లో ఓన్లీ ఈ ఫోర్టే అనుకుంటారు. ఆ వరుసగా బీచెస్ ఉన్నాయి, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం వర్షం పడకుండా ఉంటే. అండ్ చూడండి ఇక్కడ ఎంత భయంకరంగా ఉందో చూడడానికి. బ్యూటిఫుల్గా కంటే కూడా భయంకరంగా ఉంది. మొత్తం నల్లమబ్బులు పట్టేసి ఆ అలలు ఎగసి పడుతుంటే ఆ సౌండ్ మాత్రం మామూలుగా లేదు. అంటే ఏదైనా సరే నేచర్కే సాధ్యం, భయపెట్టగలదు, చాలా ఆనందింపజేయగలదు. నాకు మాత్రం ఈ ఫోర్ట్ మీద ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే చుట్టూ ఇసుక, బీచ్ మొత్తం ఇసుక, కానీ ఈ ఫోర్ట్ కట్టింది మాత్రం ఎర్రమట్టి మీద. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా వినండి.
ఈ ఫోర్ట్ని ఎందుకైతే కట్టారో అంటే స్పైసెస్ వ్యాపారం కాపాడుకుందామని, లేకపోతే ఆ స్పైసెస్ని కాపాడుకుందామని కదా. ఇప్పటికీ ఈ ఫోర్ట్ చుట్టూ ఈ ట్రేడింగ్ జరుగుతూనే ఉంది. అంటే స్పైసెస్ హోల్సేల్ మార్కెట్ ఇప్పటికీ జరుగుతుంది. అప్పుడు అంత కాదులే కానీ కొంత జరుగుతూనే ఉంది. కానీ ఇక నుంచి బీచ్ వ్యూ మాత్రం బాబ్బా చాలా బాగుందండి. ఎగసెగసి పడుతున్న అలలో వేడిని మొత్తం అక్కడ ఒడ్డునున్న టెంకాయ చెట్లు చల్లారుస్తున్నట్టున్నాయి. చాలామందికి కాసర్గఢ్ గురించి తెలియదు. చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, ట్రెక్కింగ్స్ ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి, ఇలా ఫోర్ట్స్ ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి. అసలు ఎవరు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తారో అంత ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఈ కాసర్గఢ్కి. కానీ చాలామందికి తెలియదు, చాలామంది రారు. సంచారీస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.